హలో ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్ క్రియేటర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. చాలామంది మార్నింగ్ నుంచి మెయిల్స్ రావడం స్టార్ట్ అయినాయి, మెసేజెస్ రావడం స్టార్ట్ అయినాయి. అన్న ఏంటిది నిజమేనా, ఎలా అప్లై చేయాలని చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అందుకే ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీకు కంప్లీట్గా చెప్తాను. ఇది యూట్యూబ్ నుంచే వచ్చిన ఒక స్పెషల్ బోనస్ ఆపర్చునిటీ మెయిల్ అనమాట. అంటే చాలామంది, జస్ట్ కొంతమందికి రాలేదు, చాలామంది సెలెక్ట్ అయిన క్రియేటర్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి, అంటే ఎడిషనల్గా డబ్బులు ఇవ్వడానికి ఈ మెయిల్ అయితే పంపించారు. ఈ మెయిల్లో ఏముందంటే, మీ ఛానల్ పేరు మెన్షన్ చేస్తూ, మీ ఛానల్ అని చెప్పి ఛానల్ నేమ్ ఉంటుంది, యూ మే బీ ఎలిజిబుల్ ఫర్ ఎ స్పెషల్ బోనస్ అని ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మీ ఛానల్కి ఈ ప్రత్యేకంగా ఒక బోనస్ ఇస్తున్నాము, దానికి మీకు ఒక ఎలిజిబిలిటీ వచ్చింది అని చెప్తున్నారనమాట. దానికి ఇలా ఉంటుంది కింద, సైన్ అప్ ఫర్ న్యూ ఛాన్స్ టు ఎర్న్ మోర్ డాలర్స్ అని చెప్పి ఉంటుంది. టు ఎర్న్ $600 అని ఉంటుంది అనమాట. $600 అమెరికన్ డాలర్స్ అనమాట. అంటే మొత్తం ఈ $600 బోనస్ మనకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం రావు, మ్యాక్సిమం మనం తెచ్చుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి జనరల్గా అంచనా ప్రకారం ఏంటంటే, ఎవ్రీ మంత్ ఒక్కొక్క నెలకి $200 ఇస్తారు. అంటే సుమారుగా 16,500 నుంచి 17,000 వరకు. అంటే మొత్తం 3 నెలలకి కలిపి 51,000 ఉంటుంది అనమాట. దాదాపుగా 50,000 అనుకోండి రఫ్గా, కొంచెం డాలర్ రేట్ అటు ఇటు ఉంటుంది కాబట్టి 49,000 నుంచి 51,000 వరకు ఉంటుంది. అంటే ఈ 3 నెలల్లో మనం ఇంత అమౌంట్ ఎడిషనల్గా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మనకు ఆల్రెడీ వచ్చే రెవెన్యూతో పాటు ఎడిషనల్గా మనకు ఆల్రెడీ 100 వస్తున్నా, 1000 వస్తున్నా, 1,00,000 వస్తున్నా, ఇది కొంచెం ఎడిషనల్ అనమాట. ఇది అందరికీ వస్తుందా? లేదు, ప్రతి ఛానల్కి రాలేదు. యూట్యూబ్ కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ని సెలెక్ట్ చేసుకుందనమాట. షార్ట్స్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లాంగ్ ఫామ్ వీడియోస్ చేసే వాళ్ళు అవ్వచ్చు. అందుకే ముందుగా మీ జీమెయిల్ చెక్ చేసుకోండి. స్పామ్, ప్రమోషన్స్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఫోల్డర్స్ లోపలికి ఏమైనా వెళ్ళిపోయిందేమో అని మెయిల్ చెక్ చేసుకోండి. వచ్చి ఉండొచ్చు కానీ మీరు చూసుకోకపోయి ఉండొచ్చు. సో స్పామ్ వాటిలో కూడా చెక్ చేసుకోండి. మీకు మెయిల్ వచ్చిందంటే మాత్రం అందులో సైన్ అప్ నౌ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేసి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. గూగుల్ ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో, అంటే ఆ ఫారంలో మీరు ఏం ఫిల్ చేయాలంటే, మీ ఛానల్కి సంబంధించిన జీమెయిల్ ఐడి, ఛానల్ ఐడి. ఈ ఛానల్ ఐడి అనేది ఆటోమేటిక్గా వస్తుంది చాలామందికి, కానీ కంపేర్ చేసుకోండి కరెక్టేనా అని చెప్పి మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి, క్రోమ్ స్టూడియోలోకి వెళ్తే కనిపిస్తుంది అనమాట. అది తీసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అప్లై చేయాలి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, టిక్టాక్ హ్యాండిల్ అవి ఆప్షనల్ అనమాట. మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు. మనకి టిక్టాక్ ఉండదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే మీరు ఇవ్వచ్చు. అది కూడా ఆప్షనలే, ఖచ్చితంగా ఉండాల్సిన నెసెసిటీ లేదు. దాని తర్వాత మీరు సబ్మిట్ చేసేయాలి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి April 30 అనమాట. April 30 లోపల సైన్అప్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే దాని తర్వాత అయితే వీళ్ళు ఓపెన్ పెట్టరనమాట. అంత లోపల వరకు, 30th వరకు, ఈ నెల లాస్ట్ వరకు ఎవరైతే సైన్అప్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ బోనస్ వస్తుంది. అసలు ఈ బోనస్ ఎలా వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం మనం. May 1వ తారీఖు నుంచి July 31 వరకు, అంటే మే, జూన్, జూలై 3 నెలలు అనమాట. ఈ 3 నెలల్లో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి బోనస్ ఇస్తారనమాట. మీ పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి, మన ఛానల్ ఎంత ముందుకెళ్తుంది అనే దాన్ని బట్టి మనకి బోనస్ ఇస్తారు. మ్యాక్సిమం ఎంత వస్తుందంటే, ఒక్కొక్క నెలకి $200, అంటే ఎంత, 16,500 నుంచి 17,000 అనుకున్నాం కదా, సో అంత అనమాట. అదే 3 నెలలకి కలిపి మొత్తం $600, 50,000 అనమాట. మన ఇండియన్ రూపీస్లో అయితే 50,000. షార్ట్స్ క్రియేటర్స్కి రూల్స్ ఏంటంటే, మీరు మెయిల్లో షార్ట్స్ అప్లోడ్ చేయాలని ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే ఒరిజినల్ షార్ట్స్ చేస్తారో, రీమిక్స్ ఇట్లాంటివి కాకుండా ఫుల్ ఒరిజినల్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అట్లీస్ట్ ఒక్క షార్ట్ వీడియోని అప్లోడ్ చేయాలి. అలాగే లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్, అంటే క్రితం నెలతో పోలిస్తే, అంటే ఇప్పుడు ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో 10% కన్నా ఎక్కువ గ్రోత్ ఉండాలన్నమాట. అంటే ఇంతకుముందు ఒక 1000 వ్యూస్ వస్తే ఇప్పుడు 1000 ఒక 10% ఎక్స్ట్రా వేసుకోవాలంటే ఇంకొక 100 వ్యూస్ ఎక్స్ట్రా రావాలి. 1000 ఒక 100 వ్యూస్ ఎక్స్ట్రా రావాలి నెక్స్ట్ నెలలో, మేతో కంపేర్ చేస్తే మళ్ళీ జూన్లో ఇంకొంచెం ఎక్కువ రావాలి, దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువ రావాలి. సో లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, లాంగ్ వీడియోస్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి. మినిమం ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకుండా వ్యూస్ వస్తున్నాయి కదా అని అనుకోవడానికి లేదనమాట. పాత వీడియోస్ కాదు, కొత్త వీడియో ఒకటైనా అప్లోడ్ చేయాలి మీరు. మేలో ఒకటి, జూన్లో ఒకటి, జూలైలో ఒకటి మినిమం ఉండాలన్నమాట. అంటే ఒక్కొక్కటే కాదు, మీరు ఎన్నైనా చేయొచ్చు. అట్లీస్ట్ ఒకటి, కనీసంలో ఒక వీడియోని మీరు అప్లోడ్ చేయాలి. ఒకటి మిస్ చేసినా మీరు ఛాన్స్ పోతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు మినిమం 10% నుంచి గ్రోత్ 70% వరకు ఉండొచ్చు. ఎంతైనా మీ టార్గెట్ మీ ఇష్టం, మీరు మ్యాక్సిమం ఎంత పెంచగలిగితే అంత పెంచవచ్చు అనమాట. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. సింపుల్ అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. షార్ట్స్ కోసం ఇన్వైట్ వచ్చింది అనుకోండి, మీరు షార్ట్స్ అప్లోడ్ చేయాలి. లాంగ్ ఫామ్ వీడియోస్ కోసం మీకు ఇన్వైట్ వచ్చిందంటే
లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. మీకు దేనికోసం వచ్చింది అనేది చూసుకోండి. ర్యాండమ్గా ఏది పడితే అది అప్లోడ్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు షార్ట్స్ వల్ల మీకు మానిటైజేషన్ అయ్యి షార్ట్స్ ఛానల్ అనుకోండి. ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియోస్ నెక్స్ట్ మంత్ పెరిగినాయి కదా అని అనుకోకండి. సెక్షన్ బాగా చదివి డీటెయిల్స్ క్లియర్గా చదివి మీరు చేయండి. మీ షార్ట్స్ ఛానల్ అయితే షార్ట్స్ ఇంప్రూవ్ చేయాలి, లాంగ్ ఫామ్ వీడియోస్ అయితే లాంగ్ ఫామ్ వీడియోస్ ఇంప్రూవ్ చేయాలి వాచ్ టైం. సో ఈ బోనస్ అనేది ఎడిషనల్ అనమాట, ఎక్స్ట్రా. మన రెగ్యులర్గా వచ్చి రెవెన్యూ మనకు వస్తూ ఉంటుంది, దాంతోపాటు ఎక్స్ట్రా మన యాడ్సెన్స్ వచ్చిన అమౌంట్ కన్నా కూడా ఇది ఎక్స్ట్రా వస్తుందన్నమాట. సో ఫైనల్ సజెషన్ ఏంటి అంటే, మీకు ఈ మెయిల్ వచ్చిందంటే కనుక లైట్గా తీసుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఇగ్నోర్ చేస్తారు, మనకెందుకు లేదు, మనకు వస్తుందా రాదా అని చెప్పి. కానీ యూట్యూబ్ మనకి ఇచ్చిన డైరెక్ట్ ఆపర్చునిటీ ఇది. ఒక 3 నెలలు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 50,000 వరకు వస్తుంది కదా. 50,000 అంటే తక్కువ అమౌంట్ కాదు. నేనైతే సీరియస్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆ 50,000తో ఒక DJI Osmo లాంటిది కొందాం అనుకుంటున్నాను అనమాట. మీ జీమెయిల్ చెక్ చేయండి, యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చిందో లేదో చూడండి, సైన్ అప్ మాత్రం చేయండి ఖచ్చితంగా. ఏప్రిల్ 30వ తారీఖు లోపు షార్ట్స్ ఆర్ లాంగ్ ఫామ్ వీడియోస్ ఏదో కరెక్ట్గా చూడండి, అదే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ 3 నెలలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. వ్యూస్ పెరగడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుని ముందుకెళ్ళండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మెయిల్ వచ్చిందా లేదని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ప్లాన్లో ఉన్నాయి. సో అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. మీ వికాస్ చనూరి.